జై శ్రీరామ్ అందరికి. అయితే చాలా ఏళ్ళ తర్వాత, ఒక 18 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ క్రికెట్ లోపల వాళ్ళు గెలవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అన్నమాట. అయితే మనం చూసినాం చాలా చాలా చోట్ల, అంటే మన హైదరాబాద్లో కూడా చాలా మటుకు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వెల్లడిస్తారు. కాకపోతే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, అక్కడ నిన్న చూసినారు కదా, తోకిస్లాట జరిగింది ఆ బెంగళూరు స్టేడియం లోపల. అయితే నేను ఏమంటున్నా అంటే, యువత మనం ఎటు పోతున్నాం? మన దేశం లోపల చాలా సమస్యలు ఉన్నాయి. మన దేశం వదిలేసేయండి, మీ ఇంటి లోపలనే చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మీరు ఏం చేస్తున్నారు? చాలా మటుకు నేను చూస్తున్నాను యువతను ఏంటంటే, చాలా మంది అంతకుముందు లాక్డౌన్ లోపల ఈ గేమింగ్ యాప్స్ వెనకాల, ఇంకా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లోపల ఇక్కడ నేను అడ్డాలేసుడు తప్పించి, అరే దేశం ఎటు ఎటు పోతుంది, మనం ఎటు పోతున్నాము, కనీసం మన వార్డ్ లోపల ఉన్న సమస్యలు ఏంది, మన ఇంటి లోపల ఉన్న సమస్యలు ఏంది, ఇవన్నీ మీకు పట్టాయా? అదే ఒక మనిషిని దేవుని లెక్క చూసుడు, వాళ్ళు ఏమో చేసినారు. అదే ముందనే మనము చూసినాం. ఇదేంటంటే ఆర్టీసీ రోడ్ లోపల తోకిస్లాట లోపల ఒక మహిళ చనిపోయింది, ఒక పాప చనిపోయింది, ఒక పిల్లగాడైతే ఇంకా రికవర్ అయిందో లేదో తెలియదు. అదే మీరు చనిపోతే వాళ్ళకు ఫరక్ పడది. వాళ్ళ యాక్టర్స్, క్రికెటర్స్, వీళ్ళంతా క్రికెటర్స్, యాక్టర్స్, ఇంకొచ్చేసి నాయకులు, వీళ్ళందరికీ ఫరక్ పడది. చనిపోతే మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఆలోచించండి, ఇంకెన్ని రోజుల్లో ఒక వ్యక్తిని పూజిస్తాము. ఇట్లాంటిది మనకు అవసరమా? దయచేసి ఆలోచించండి. 24 గంటలు కాకముందే ఒక ప్రోగ్రామ్ పెట్టుడేంది, దానికి పొలిటీషియన్స్ అటెండ్ కావడం ఏంది? 30,000 కెపాసిటీ ఉన్న దగ్గర కొన్ని లక్షల మంది పోవడం ఏంది? అదే ఫారెన్ లోపలనైతే ఇట్లాంటిది ఉంటుంది, వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు. చెప్తున్నా కదా, మీరు ఇట్లాంటి అన్ని మానుకోండి. చాలా సమస్యలు ఉన్నాయి మన దేశం లోపల ఉన్నాయి, మన మన ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ లోపల ఉన్నాయి, మన వార్డ్ లోపల ఉన్నాయి. మారండి. మారి అవిట్ల గురించి మనం ఏం చేయగలుగుతాము? అవన్నీ వదిలేసేయండి, వార్డ్ వదిలేసేయండి, ఎమ్మెల్యే నియోజకవర్గం వదిలేసేయండి, ఎంపీ నియోజకవర్గం, దేశం గురించి కూడా వదిలేసేయండి. మీ ఇంటి సమస్యలు చూడండి. మీ ఇల్లు మంచిగా ఉంటే, మీ ప్రతి ఒక్క ఇల్లు మంచిగా ఉంటే దేశం ఎట్లయినా బాగుంటుంది. దీని గురించి చూడండి. ఇది ఏదో అయింది, మనం ఏం చేయలేం. గవర్నమెంట్ ఇస్తుంది 10 లక్షల ఎక్స్క్రీషియా ఇస్తుంది, వాళ్ళకు దెబ్బలు తాకిన వాళ్ళకి 25,000 ఇస్తుంది నష్టపరిహారం. దీంతో చనిపోయిన వాళ్ళు రిటర్న్ తిరిగి వస్తారా? మన ఇంట్లో ఎంత విషాదం ఆలోచించండి. మనం ప్రేమించేటోళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి. ఇంకోసారి ఇక్కడైనా మారండి. మీ పరిస్థితి ఏందో, మీ చుట్టుపక్కల పరిస్థితి ఏందో అవి మారవనీకి ఆలోచించండి. రాష్ట్రం ఎటు పోతుందో ఆలోచించండి, మన వార్డ్ ఎటు పోతుందో ఆలోచించండి, మన ఎమ్మెల్యే నియోజకవర్గం ఎటు పోతుందో ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించి దాని గురించి మన సొల్యూషన్స్ తీయగలుగుతామా? కొత్త వ్యక్తులను మనం ఎట్లా ముంగడికి తీసుకోగలుగుతాం? కనీసం మనం వారంలో 1 గంట ఏదైనా ఒక విషయం మీద, రాష్ట్రంలో జరుగుతున్న విషయం మీద, లేకపోతే మన వార్డులో జరుగుతున్న విషయం మీద మనం సోషల్ మీడియాలో మాట్లాడుకుందాం. అంతేగాని ఎవరో వస్తున్నారు, వాళ్ళు క్రికెట్లో పడి గెలిచినారు, సంతోషమే. కాకపోతే ఎందుకు అంతగానం గుంపులో పడి ఎందుకు పోవడము? ఆ తొక్కిస్లాట లోపల ఆల్రెడీ ఇక్కడున్న ప్రభుత్వాలైనా కానివ్వండి, ఇంకా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళైనా కానివ్వండి, వేరే వాళ్ళ గురించి పట్టించుకోరు. విఐపీస్ గురించి వాళ్ళు పట్టించుకుంటారు. 11 మంది చనిపోయినారు, 40 మంది గాయాలైనాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? ఒకవేళ కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళు రోడ్ మీదకి వచ్చినట్ట కాదా? ఆలోచించి ఇక్కడైనా మారండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.